హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బకాయిలు, ప్రభుత్వం తాజా చర్యలు, ప్రస్తుత పరిస్థితి గురించైతే ఇప్పుడు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన అర్జిత సెలవులు, నగదు ఎన్‌క్యాష్ ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్, గ్రాట్యుటీ, కరువు భత్యం, డీఏ బకాయిలు, వేతన సవరణ సంఘం పీఆర్సీ బకాయిలు వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి. ఈ పరిస్థితి ఉద్యోగుల కుటుంబాలపైన గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ఆహ్, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. ఇక ఉద్యోగ సంఘాల పోరాటం మరియు ప్రభుత్వ స్పందన. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, మంత్రివర్యులైన శ్రీ నారా లోకేష్ గారిని మరియు ఇతర ఉన్నతాధికారులను పలుమార్లు కలుసుకున్నారు. ఈ సమావేశంలో వారు ఉద్యోగుల మరియు పెన్షనర్ల ముందున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను కూలంకషంగా వివరించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను తక్షణమే విడుదల చేసి ఆర్థికంగా అండగా నిలవాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు మరియు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెండింగ్ బకాయిల విడుదలలో కొంత సానుకూల కదలిక కనిపించడం ప్రారంభమైంది. ప్రభుత్వం దశల వారీగా బకాయిలను చెల్లించే ప్రక్రియను చేపట్టింది. ఇది ఉద్యోగ వర్గాల్లో కొంత ఆశను రేకెత్తించింది. ప్రభుత్వం ఇటీవల చెల్లించిన మరియు క్లియర్ చేసిన బకాయిలు కొన్నైతే ఉన్నాయి. అవేంటో చూద్దాము. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన బకాయిల పరిష్కారంపై దృష్టి సారించింది. ముఖ్యంగా అర్జిత సెలవులు, ఈఎల్స్. ప్రభుత్వం మొదటగా 2023వ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన వారికి సంబంధించిన అర్జిత సెలవుల నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. 2023లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచిన కారణంగా సాధారణ పదవీ విరమణల సంఖ్య తక్కువైంది. అయితే అదే సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ వీఆర్ఎస్ తీసుకున్న వారి సంఖ్య ముఖ్యంగా పోలీస్ శాఖలో గణనీయంగా ఉంది. ప్రస్తుతం వీఆర్ఎస్ తీసుకున్న వారందరికీ ఈ ఎన్‌కాష్‌మెంట్ మొత్తాలు విజయవంతంగా జమ అవుతున్నాయి. ఇది ఈ వర్గ ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ఉపశమనాన్ని కలిగించింది. రెండవది జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ. గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ రుణాలు మరియు తుది చెల్లింపులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. గత ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఖాతాకు సంబంధించిన ఎలాంటి బకాయిలు పెండింగ్‌లో లేవు. ఇది ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచింది. సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 18 నెలల కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసింది. ఈ చర్య సిపిఎస్ ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ఊరటనిచ్చింది. ఇంకా పరిష్కారం కావాల్సిన ప్రధాన సమస్యలైతే ఉన్నాయి. అవేంటంటే, ప్రభుత్వం కొన్ని బకాయిలను క్లియర్ చేసినప్పటికీ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ఉద్యోగ వర్గాలు ఆతృతగా అంటే ఈగర్‌లీ వెయిటింగ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఎదురు చూస్తూ ఉన్నారు. 2024 పదవీ విరమణ చేసిన వారికి బకాయిలు. 2024 జనవరి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అర్జిత సెలవు నగదు మరియు గ్రాట్యుటీ ఇంకా విడుదల కాలేదు. 2023 బకాయిలు పూర్తి చేశాక అదే క్రమంలో 2024లో వారికి కూడా చెల్లింపులు జరుగుతాయనైతే ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నారు. గ్రాట్యుటీ బకాయిలు. పదవీ విరమణ చేసిన అనేక మంది గ్రాట్యుటీ చెల్లింపులు సంవత్సరాలుగా నిలిచిపోయాయి.
ఇది పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతకు అత్యవసరం కాబట్టి దీనిని తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డీఏ బకాయిలు 2018 నుంచి చెల్లించాల్సిన పాత కరువు భత్యం, డీఏ బకాయిలతో పాటుగా కొత్తగా విడుదల చేయాల్సిన 4 డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో డీఏ చెల్లింపులు ఉద్యోగులకు అత్యంత కీలకమైనవి. పీఆర్సీ బకాయిలు గత వేతన సవరణ సంఘం పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు. అదేవిధంగా కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఇది ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. సరెండర్ లీవ్ వ్యత్యాసం 2020 నుండి 2021 డిసెంబర్ మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్ లీవ్ వ్యత్యాసానికి సంబంధించిన బిల్లులు సీఎఫ్ఎంఎస్ వద్దే నిలిచిపోయాయి. వాటికి ప్రభుత్వం తక్షణమే అనుమతి ఇవ్వాల్సైతే ఉంది. భవిష్యత్ ఆశలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించడం హర్షణీయమైన పరిణామం. గతంలో దాదాపుగా 8,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించిన అనుభవం ఉండటం, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రక్రియను మొదలుపెట్టడం ఉద్యోగ వర్గాల్లో ఆశను రేకెత్తిస్తోంది. అయితే కేవలం కొన్ని వర్గాలకే కాకుండా 2024లో పదవీ విరమణ చేసిన వారికి, అలాగే ఇతర ఉద్యోగులకు రావాల్సిన డీఏ, పీఆర్సీ బకాయిలన్నింటినీ ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకారంగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. ప్రభుత్వం ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ మిగిలిన బకాయిలను కూడా త్వరితగతిన మరియు పారదర్శకంగా పరిష్కరిస్తే లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా దసరా పండుగ వంటి కీలక సమయాల ముందు ఈ బకాయిలు విడుదలైతే అది వారికి గణనీయమైన ఆర్థిక ఊరటను కలిగిస్తుంది మరియు ప్రభుత్వంతో వారి సంబంధాలను మరింత బలపరుస్తుంది. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్పాలి.